డియర్ ఫ్రెండ్స్, మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎంతగానో ఉపయోగపడే డివిజిబిలిటీ గురించి నేర్చుకుందాం. డివిజిబిలిటీ అంటే ఏదైనా ఒక నెంబరు మరొక నెంబర్తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది మాత్రమే మనం చెక్ చేయగలం. గుర్తుంచుకోండి, యాక్చువల్గా మనం డివిజన్ చేయం, దాని ఆన్సర్ కూడా రాదు. కానీ అది డివైడ్ చేయగలమా లేదా అంటే రిమైండర్ లేకుండా ఇచ్చిన నెంబరు డివిజన్ అవుతుందా కాదా అంత మాత్రమే మనం తెలుసుకుంటాము. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి నా వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇది ఒక న్యూ కాన్సెప్ట్, జాగ్రత్తగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియో 2-3 సార్లు చూడండి. ఇది చాలా షార్ట్ కట్ మెథడ్. డివిజిబిలిటీ ఏదైనా ఒక ఇచ్చిన నెంబరు మరొక సంఖ్యతో డివిజిబులా కాదా అనేది చెక్ చేయడం ఎలాగా. ఫర్ ఎగ్జాంపుల్ 19, ఈ 19తో ఒక నెంబర్ కనుక డివైడ్ అవుతుందా కాదా, లేదా 29, లేదా 39, 49, 59, 69 వీటితో డివిజిబుల్ చేయాలి. లేదా 21, 31, 41, 51, 61, 91 ఈ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందా లేదో తెలుసుకోవాలంటే దీనికి షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. దీన్ని ఆస్కులేటర్ సిస్టమ్ అంటారు. ఆస్కులేటర్ మెథడ్. దీనికి 1 యాడ్ చేస్తే 21 వస్తుంది. 21కి 1 మైనస్ చేస్తే 20 వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక ఇచ్చిన నెంబర్ని 19తో డివిజన్ చేయాలి అంటే ఆ నెంబర్ని 2తో మల్టిప్లై చేసి దాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ నెంబర్ చూద్దాం. 1,49,264 ఈజ్ డివిజిబుల్ బై 19 ఆర్ నాట్. ఇక్కడ 19, ఈ 19కి 1 యాడ్ చేస్తే మనకి 20 వస్తుంది. సో ఇక్కడ దీని ఆస్కులేటర్ 2 అంటారు. ఓఎస్సి ఆస్కులేటర్ = +2 అంటే ఈ నెంబర్ని 19తో డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని 2తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ నెంబర్ని 2తో మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎలాగో ఇప్పుడు నేను నేర్పుతాను, జాగ్రత్తగా గమనించండి. 1,49,264 ఈజ్ డివైడెడ్ బై 19. దీని యొక్క ఆస్కులేటర్ +2 అనుకున్నాం కదా, అంటే ఈ నెంబర్ని లాస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి దీని ఆస్కులేటర్ 2 అంటే 19 + 1 = 20 వస్తుంది. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాము కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 2 × 4 = 8. పక్కన ఉన్న నెంబర్కి ఇది యాడ్ చేయాలి. 6 + 8 14, 3, 9, 4, 1. మళ్ళీ ఈ యూనిట్స్ డిజిట్లో ఉన్నదాన్ని 2తో మల్టిప్లై చేసి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నంబర్కి యాడ్ చేయాలి. 1051. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, యూనిట్స్ డిజిట్లో ఉన్నదాన్ని 2తో మల్టిప్లై చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మల్టిప్లైడ్ బై 2, 2 × 2 = 4, 19. సో మనకి ఇక్కడ 19 వచ్చింది. మనం ఈ నెంబర్ని 19తో డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేద్దాం అనుకున్నాం కదా, ఇక్కడ మనకి 19 వచ్చింది. సో దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 21కి 1 మైనస్ చేస్తేనే ఇది 20 అవుతుంది. అంటే మనం ఇక్కడ మైనస్ చేసాం, నెగటివ్. కాబట్టి దీని ఆస్కులేటర్ -2 అంటే ఈ నెంబర్ని 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. గుర్తుంచుకోండి, పైన 19 అంటే 2తో మల్టిప్లై చేసి యాడ్ చేసాము. ఇక్కడ 21 అంటే 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 21కి 1 సబ్ట్రాక్ట్ చేస్తేనే 20 వస్తుంది. ఇక్కడ 19కి 1 యాడ్ చేస్తూ 20 వచ్చింది కాబట్టి
ఇక్కడ యాడ్ చేసాము. ఇక్కడ 21కి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 20 వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఇందాకట్లాగానే ఈ యూనిట్స్ ప్లేస్లో ఉన్న ప్రతి నంబర్ని 2తో మల్టిప్లై చేస్తూ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. 2 8 జా 16, 18, 9, 4. చూస్తున్నారు కదా, ఈ యూనిట్ ప్లేస్లో ఉన్నదాన్ని 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 3 8 4 ఇంటూ 2 6. సో ఇక్కడ మనకి 42 వచ్చింది. దిస్ 42 ఈజ్ డివిజిబుల్ బై 21 కదా. సో 48 ఈజ్ డివిజిబుల్ బై 21 కాబట్టి ఈ గివెన్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 21. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 38,94,501 ఈజ్ డివిజిబుల్ బై 39 ఆర్ నాట్. 38,94,501 డివైడెడ్ బై 39. ఈ 39కి 1 యాడ్ చేస్తే 40 వస్తుంది. సో దీన్ని ఆస్కులేటరు +4, ఎందుకని యాడ్ చేస్తేనే 40 వచ్చింది కాబట్టి ఎడిషన్. సో దీన్ని 39తో డివైడ్ చేసే బదులు 4తో మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందాకటి పద్ధతి లాగానే యూనిట్స్ ప్లేస్లో ఉన్న ప్రతి నెంబర్ని 4తో మల్టిప్లై చేస్తూ యాడ్ చేస్తూ వెళ్దాం. 4 5 4 9 8 3. మళ్ళీ ఈ 4ని 4తో మల్టిప్లై చేద్దాం. 1 6 9 8 3 మల్టిప్లైడ్ బై 4 0 0 9 3. సి హియర్, ఇక్కడ ఏమైంది, లాస్ట్లో 3900. మనం దీన్ని 39తో డివిజన్ చేయాలి అనుకున్నాం. సో ఇక్కడ 3900 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ 39తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 39. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎగ్జాంపుల్తో ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.